అందరికీ నమస్కారం. ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ ద్వారా ఇంత మంచి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శతకోటి వందనాలు. వేదిక మీద ఉన్న ప్రముఖులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం, బెస్ట్ విషెస్. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి గారు బేసిక్గా ఈ కాన్సెప్ట్ గురించి చాలా డీటెయిల్డ్గా, చాలా చక్కగా వివరించారు. అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాన గారు, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులు ఆలీ గారు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంత ప్రాధాన్యత, ఎంత గౌరవం ఇచ్చారంటానికి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆల్మోస్ట్ 7-8 పోస్టులు ఇచ్చారండి. సినిమా ఇండస్ట్రీ పుట్టిన తర్వాత ఇంత గౌరవం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మొదటగా పృథ్వీరాజ్ గారికి, అలాగే విజయ్ చంద్ర గారికి, ఈరోజు ఎఫ్టీసీ చైర్మన్గా పోసాన గారికి, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఆలీ గారికి, అలాగే ఎస్వీబీసీ సలహాదారునిగా మంగ్లీ గారికి, ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్గా నాకు ఒక గవర్నమెంట్ ఆర్డర్ క్రియేట్ చేసి కొత్త పోస్టు ఇచ్చారండి. ఇంత గౌరవం ఏ ముఖ్యమంత్రి అయినా ఇచ్చారా? అంటే సినిమా ఇండస్ట్రీ పట్ల, కళల పట్ల, సినిమా నటుల పట్ల, సినిమా దర్శకుల పట్ల, నిర్మాతల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవం, ఎంత ప్రేమ ఉందానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. ఇక ఈ కాన్సెప్ట్కి వస్తే, చిన్న నిర్మాతలకు సి కళ్యాణ్ గారు చెప్పినట్టు చాలా గొప్ప వరం. ఎందుకంటే ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీ భారతదేశంలో ఖండాంతరాలు దాటి చాలా 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 ప్రయాణం చేస్తుంది, చాలా గొప్ప పేరు వచ్చింది. కానీ ఆ తెలుగు సినిమా చిన్న సినిమాతో మొదలైన చిన్న సినిమాకి మాత్రం ఏమీ లేదండి. సో అలాంటి చిన్న సినిమాకి ఇంత గొప్ప ప్లాట్ఫాము అంటే ఫస్ట్ డే ద్వారా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా సేమ్ డే థియేటర్లో రిలీజ్ అయిన రోజు రిలీజ్ చేయడం అంటే ఆ నిర్మాతలకి చాలా గొప్ప ఊరట. కారణం ఏంటంటే ఎవరు సినిమా తీసినా దేశ సేవ కోసం చేయరండి, పేరు కోసం, ప్రతిష్ఠ కోసం, డబ్బు కోసమే చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కొంత ఇన్కమ్ జనరేట్ చేస్తుందండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఎందుకంటే చిన్న సినిమాని ఇందా కళ్యాణ్ గారు చెప్పినట్టు థియేటర్లో రిలీజ్ చేసే పరిస్థితి లేదు, థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా కారణం ఏంటంటే కేవలం పెద్ద సినిమాలకి, స్టార్ సినిమాలకి మాత్రమే ఈరోజు థియేటర్లకు వస్తున్నారండి. సో మరి చిన్న సినిమా పరిస్థితి ఏంటి? ఓ పక్క ఓటీటీలు కూడా చిన్న సినిమాని ఈజీగా తీసుకోవట్లేదు. చాలా కండిషన్స్ ఉంటున్నాయి. క్వాలిటీ కాన్షియస్ అంటారు, బడ్జెట్ సరిపోదంటారు. కాబట్టి అతి కొన్ని ప్లాట్ఫామ్స్ మాత్రమే చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తున్నాయి. వాళ్ళు ఎలా చెప్తే అలాగా అక్కడ రిలీజ్ చేయాలి, తర్వాత డబ్బులు వస్తాయో రావో మనకు తెలియదు. కానీ ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ 50-50 రేషియోలో కొన్ని మళ్ళీ ఈక్వేషన్స్ మాట్లాడుకుందాం అని చెప్పి అన్నారు గౌతమ్ రెడ్డి గారు చైర్మన్ గారు. సో చాలా ట్రాన్స్పరెంట్గా మనం రిలీజ్ చేసిన తర్వాత ఎంతమంది సబ్స్క్రైబర్స్ చూస్తారో చాలా క్లారిటీగా ఆ రేషియో ప్రకారం మన డబ్బులు మనకు వస్తాయి. సో సింపుల్గా చెప్పాలంటే చిన్న నిర్మాతలకు తను పెట్టిన డబ్బులు తనకి కేవలం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా వచ్చేసినా కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి ముందు చిన్న సినిమాతో పాటు పెద్ద సినిమాలు కూడా ఎట్ ఏ టైం రిలీజ్ కాకపోయినా తర్వాత సెకండ్ రిలీజ్ లాగా, థర్డ్ రిలీజ్ లాగా కూడా రిలీజ్ అయితే ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రతి నిర్మాతకి డబ్బు వస్తుందండి. సో ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఎంత గొప్ప సంక్షేమం చేస్తున్నారో ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న నిర్మాతలకు కూడా ఇదో సంక్షేమం కింద తీసుకోవాలి మనం. ఇదొక సంక్షేమమే. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, దీన్ని బాగా పబ్లిసిటీ చేయాలని ఒక కళాకారుడిగా, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా కోరుకుంటూ, ఇంత మంచి పోస్టులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.